ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు బ్రేక్అవుట్ స్టాక్స్ని ముందుగా ఐడెంటిఫై చేయడం ఎలా అనేది, అది ఇంట్రాడే కోసం కావచ్చు, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ కోసం కావచ్చు, దేనికైనా సరే బ్రేక్అవుట్ స్టాక్స్ని ముందుగా ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. దీని గురించి చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా కామెంట్ చేసి అడుగుతున్నారు. చాలా రోజు నుంచి దీనికోసం అడుగుతున్నారు. మీరు ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు బ్రేక్అవుట్ స్టాక్స్ అనేసి అడుగుతున్నారు. నేను చాలాసార్లు చెప్పాను. ఇండికేటర్స్ వీడియో చేశాను కదా, బోలింగర్ బ్యాండ్స్, ఆర్ఎస్సి ఇండికేటర్ వాటి గురించి చెప్పాను కదా. వాటిలోనే కూడా చెప్పాను బ్రేక్అవుట్స్ అయ్యేటప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి, డీటెయిల్గా చెప్పాను అందులోనే. అయినా సరే వాళ్ళు చూడనట్టున్నారు ఇప్పుడు అడుగుతున్న వాళ్ళందరూ కూడా. అయినా సరే డీటెయిల్గా మళ్ళీ చెప్దామని మళ్ళీ ప్రూఫ్తో సైతం మీకు చూపిద్దామని చెప్పేసి ఇక వీడియో అనేది చేస్తున్నాను. చాలామంది ఏంటంటే అయిపోయిన తర్వాత ఏదో కారణం చెప్తారు. పెరిగిపోయిన తర్వాత పలానా రీజన్ వల్ల పడింది అనుకోండి, పలానా రీజన్ వల్ల పడింది అని చెప్తారు. ఏదో ఒక న్యూస్ని పట్టుకొస్తారు, ఇది పట్టుకొని చూపిస్తారు అనమాట. కానీ డీటెయిల్గా అయిపోయిన తర్వాత చెప్తారు ప్రతి ఒక్కడు. అలా కాదు, మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక స్టాక్ అనేది చూపిస్తాను. ఇది చూడండి, ఈరోజు డేట్ చూడండి. ప్రజెంట్ అయితే కింద చూడండి, ఇక్కడ చూడండి, మండే జూన్ 9, ఈరోజు సోమవారం. ఇక్కడ చూడండి కింద మనం చూసారా, సోమవారం జూన్ 6 నెల 9వ తారీఖు 2025. మీరు ఎప్పుడు చూసినా సరే, ఈ వీడియో చూస్తున్నా సరే చూసుకోండి. ఈ డేటు టైం కూడా గుర్తుపెట్టుకోండి. రాత్రి 10 అయింది కరెక్ట్గా, 10 PM అయింది. కింద చూడండి, ఇది 6 నెల 9వ తారీఖు 2025. ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక స్టాక్ అనేది చూపిస్తాను. ఇది బ్రేక్అవుట్ అవ్వకముందు చూపిస్తున్నాను. రేపు ఉదయం ఏమో జరుగుతుందో చూసుకోండి. మీరు రేపు ఈ వీడియో చేసిన తర్వాత నెక్స్ట్ డే చూడండి, లేదంటే మీరు ఎన్ని రోజులు ఈ వీడియో కంటిన్యూ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు చూసుకున్నా సరే మీకు ప్రూఫ్ అనేది మీకు అర్థమవుద్ది అనమాట. అయిపోయిన తర్వాత కాదు, అవ్వకముందు చూపించాలి. అది నేను చెప్పబోయేది. ఇక్కడ నిఫ్టీ కూడా చూడండి. ఇక్కడ కూడా చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిఫ్టీలో కూడా ప్రజెంట్ ఇక నిఫ్టీ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్లో పెట్టాను. ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి ఎన్ని రోజులు, 1 2 3 4 5 6 7 8 రోజులు ఆగింది చూసారా. ప్రైస్ అలా వెళ్ళి కింద పడి పైకి వెళ్ళింది. ఇక్కడ నుంచి ఎన్ని రోజులు ఆగింది చూసారా, ఇక్కడ కూడా ఆగింది. ఇక్కడ చూడండి 8 రోజులు ఆగింది చూసారా. ఇలా ఎక్కువ రోజులు ఎక్కువసార్లు ఏమవుతుందంటే 4-5 రోజులు అనమాట. 5 రోజులు కానీ ఒకసారి 12 రోజులు అవుతుంటుంది, ఒకసారి 20 రోజులు కూడా ఉంటుంది. ఎక్కువసార్లు ఇలా ట్రాఫిక్ అనేది ఆగాలన్నమాట, జామ్ అవ్వాలి వెళ్ళి. ఇలా ఇక్కడ 8 రోజులు ఆగింది చూసారా. 8 రోజుల తర్వాత స్టాక్ కూడా చూపిస్తాను. ఇక్కడ దొరికింది కాబట్టి చూపిస్తున్నాను. ఇది నిఫ్టీ ప్రజెంట్ డేట్ కూడా చూపించాను చూసుకోండి. ఈ నిఫ్టీ కూడా ఏమవుతుందో చూసుకోండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది చూసారా. 8 రోజుల తర్వాత బ్రేక్అవుటే పైకి వచ్చింది. ఇక్కడ స్టాప్లెస్, ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ అయితే దీని కింద స్టాప్లెస్ పెట్టుకోవాలి. టార్గెట్ కోసం ఇంకా మనం మళ్ళీ ట్రెండ్ రివర్స్ అయినంత వరకు మనం ఎగ్జిట్ హోల్డ్ చేయడమే, మళ్ళీ రివర్సల్ సిగ్నల్ వచ్చినంత వరకు. ఇప్పుడు నిఫ్టీ 25,100 చూడండి. డేట్ చూసుకోండి, 6 నెల 9వ తారీఖు 2025. ఈ డేట్ నెల ఉంది. నిఫ్టీ కూడా చూడండి చాలా పైకి వెళ్తా చూసుకోండి. నిఫ్టీలో కూడా మీకు చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు స్టాక్ చూపిస్తాను. ఇది అయిపోయిన తర్వాత చూపించడం కాదు, ఇలా ఎలాగవద్దని కానీ ఇప్పుడు స్టాక్ చూపిస్తాను చూడండి. ఇది జేకే టైర్ చూసుకోండి, జేకే టైర్ ఇండస్ట్రీస్. ఇది ప్రజెంట్ అయితే ఇది 382 రూపాయలు ఉంది. 382 రూపాయల 95 పైసలు ఉంది. చూసుకోండి, ఇదే డేటు. ఏమవుతుంది చూసుకోండి. ఇక్కడ చూడండి డేటు చూసారా, మండే 9వ తారీఖు జూన్ 2025 చూపిస్తుంది చూసారు. ఇక్కడ కింద చూపించింది కదా ఈ లాస్ట్ క్యాండిల్. ఇప్పుడు ఈరోజు 10 గంటలకు వీడియో చేస్తున్నాను. రేపు పొద్దున్న చూసుకోండి, ఇది పక్కగా రేపు పెరుగుతుంది చూడండి. 100%, అంటే 100% అనే మాట ఎక్కడ వాడకూడదు. కానీ ఎక్కడైనా సరే 100% అనేది వాడకూడదు. అందులో స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి అసలు వాడకూడదు. కానీ 90% అనేది నేను గ్యారంటీ ఇస్తాను. రేపు చూసుకోండి. ఇది ఎందుకంటే బ్రేక్అవుట్ పక్కగా నేను అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే, ఇది అయిపోయిన తర్వాత చూపించడం కాదు, ఇలాంటి దగ్గర ఎంటర్ అవ్వాలి, ఇలా బ్రేక్అవుట్ అవుతుందని చూపించడం కాదు, నేను ముందుగా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి చూడండి ఎన్ని రోజులు, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 రోజులు. 13 రోజుల తర్వాత 14 క్యాండిల్ పైకి వెళ్ళి చూసారా, పైకి వెళ్తుంది, బ్రేక్అవుట్ అయింది చూసారా. ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అనమాట. ఇదేంటంటే ఇది ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూపిస్తారు రేపు అందరూ, ఇంకా బ్రేక్అవుట్ అయిపోయింది, ఎంటర్ అయిపోయింది. సో అప్పటికే ఒక 3% 5% మూవ్ అయిపోద్ది. ముందుగా చూపిస్తున్నాను, రేపు చూసుకోండి. ఈ డేట్ చూసుకోండి, రేపు కంపల్సరీగా పెరుగుతుంది. పెరిగిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేసి. రేపు చూసుకోండి. రేపు ఈ వీడియో ఈరోజు చూస్తున్నట్లయితే రేపు మార్నింగ్
రేపు 10వ తారీఖుని చూసుకుని ఎంటర్ అయిపోండి, కళ్ళు మూసుకొని ఎంటర్ అయిపోండి. స్టాప్ లాస్ ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, డైలీ క్యాండిల్, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. దీని కిందకు వస్తేనే ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఎంత అంటే రూ. 369 అని చూసుకోండి. 369కి కిందకు వస్తే ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు 382 ఉంది కదా, 82.95 ఉంది కదా, ఈ ప్రైస్ దాటితే చాలా ఎంటర్ అయిపోవచ్చు. ఇది మీరు టార్గెట్ ఎంత పెట్టుకుంటారంటే, టార్గెట్ మినిమం 5% పెట్టుకోండి. 5% పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదైతే స్టాప్ లాస్ మీరు మెయింటైన్ చేస్తున్నారో 5% తర్వాత మీరు అక్కడ పెట్టుకోండి. పెట్టుకోవడం అంటే 5% తర్వాత ఒక్కొక్కసారి 10% కూడా వెళ్ళిపోద్ది. మనం చూడండి సిడిఎస్ఎల్ 10% వెళ్ళిపోయింది ఒకసారి. అలా వెళ్ళిపోతుంటే అందుకే మనం టార్గెట్స్ని ముందుగా డిసైడ్ చేయకూడదు. మినిమం 5% డౌన్ ట్రెండ్లో అయినా సరే మీకు 5% అనేది కంపల్సరీ వస్తుంది. మీరు అనుకుంటారు 5% పెరిగింది కదా అని చెప్పేసి అప్ ట్రెండ్ అనుకుంటారు. మార్కెట్ పడుతున్నా సరే 5% అనేది మనకి ప్రాఫిట్ అనేది ఇస్తుంటుంది. చాలామంది అక్కడే బుక్ అయిపోతారు. అదే కనుక పెరిగిపోద్ది కదా అని చెప్పేసి ఎంటర్ అయిపోతుంటారు. మళ్ళీ కిందకి లాక్కి వచ్చేస్తుంది. మళ్ళీ 10% అంత కిందకు తోసేస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను, డౌన్ ట్రెండ్లో అయినా సరే మనకి 5% అనేది మార్కెట్ ఈజీగా వస్తుంది. అందుకే మీరు టార్గెట్ ఎంత పెట్టుకోవాలంటే 5% పెట్టుకోవాలి. 5% వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టుకుంటారు కదా స్టాప్ లాస్, ఈ క్యాండిల్ కింద 5% దగ్గర ఏదైతే క్యాండిల్ ఉందో అక్కడ కింద పెట్టుకుంటారు మీరు స్టాప్ లాస్. ఆ క్యాండిల్ దాటి లో బ్రేక్ అయ్యి కిందకి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. లేదంటే మళ్ళీ అలా కంటిన్యూ పైకి వెళ్ళడమే. ఇది నాకు తెలిసి ఇంచుమించు ఈరోజు ఇది 6వ నెల కదా, ఈ 6వ నెల మొత్తం ఉండండి పర్వాలేదు. ఈ 9వ తారీఖు 6వ నెల 9వ తారీఖు అంటే ఈ నెలాఖరు వరకు ఇందులో ఉండొచ్చు. మీరు కళ్ళు మూసుకొని ఉండొచ్చు. అది చూసుకోండి. రేపు ఒకవేళ ఇది వర్కౌట్ అవుతుంది 100% చెప్తున్నాను, కానీ 190% చెప్తున్నాను. రేపు అయిన తర్వాత నాకు కామెంట్ చేసి నేను చెప్పింది కరెక్ట్గా కాదని చూడండి. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలంట బ్రేక్అవుట్ స్టాక్స్ని. అంత ఈజీ కాదు బ్రేక్అవుట్ స్టాక్స్ని ఐడెంటిఫై చేయడం అంటే. దానికి మంత్రాలు ఏమి ఉండవు. ఇలా మనం ఎతికితేనే దొరుకుతాయి. ఇలా ఎక్కువ రోజులు ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయి ఉంటాయో ఇలా ఎక్కువ రోజులు అలా ఉండాలన్నమాట. అలా వచ్చిన తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అని చూసారా, ఇలాంటివి పట్టుకుంటే బ్రేక్అవుట్ అవుతుంది. మనకి మంచి ఎంట్రీ అనేది దొరుకుద్ది. ఇది ఏదైతే బయటకు వస్తుందో ఇవన్నీ దాటిన తర్వాత ఇక్కడ లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్న తర్వాత ఇది ఎక్కడైతే క్రాస్ అవుతుందో అదే మనకి బ్రేక్అవుట్ క్యాండిల్. ప్రజెంట్ ఇదే బ్రేక్అవుట్ క్యాండిల్. ఇక్కడ చూడండి వాల్యూమ్ కూడా లేదు చూసారా. మీరు అనుకోవచ్చు ఇక్కడ వాల్యూమ్ లేదు కదా ఎలా బ్రేక్అవుట్ అవుతుంది అనుకుంటారు. వాల్యూమ్ వస్తే చూడండి. రేపు వాల్యూమ్ వచ్చిన తర్వాత అప్పుడు నాకు చెప్పండి. వాల్యూమ్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంటర్ అవుతారు చాలామంది. ఇక్కడ వాల్యూమ్ వచ్చేసరికి ఈ క్యాండిల్ ఎక్కడికి వెళ్ళిపోద్ది తెలుసా, ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఒక 3% 5% మూవ్ అయిపోద్ది. అప్పుడు ఇక్కడ వాల్యూమ్ వస్తుంది, అప్పుడు ఎంటర్ అవుతారు. తర్వాత ఇంకొక క్యాండిల్ వస్తుంది, మళ్ళీ ఇలాగే మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు ఇలా సైడ్ వేస్లో ఉండిపోతుంటుంది. అదనమాట. ఈ విధంగా మనం బ్రేక్అవుట్స్ నుండి ఐడెంటిఫై చేయొచ్చు. చాలా ఈజీ, కాకపోతే టైం పెట్టాలి, వెతకాలి. అంత ఈజీ అయితే ఏం కాదు స్టాక్స్ వెతకడం అంటే. ఎక్కడో పేపర్లో చూసేసి ఆ న్యూస్ ఉంది ఈ న్యూస్ ఉంది అని చెప్పడం కాదు. ఎతికితే దొరుకుతాయి. ఇది వీడియో. చాలామంది అడుగుతున్నారు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి వీడియోలో కూడా చెప్పాను, ఇండికేటర్స్ వీడియోలోనే ఎలాగ ఎంటర్ అవ్వాలి, ఎలాగ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అన్నీ చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, అంటే సపరేట్ చేస్తే ఇది ఎత్తుకున్న వాళ్ళకి దొరుకుతుంది అని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్.